రైల్వే కోడూరు శ్రీ విజయ కన్వెన్షన్ హాల్ నందు ప్రైవేటు పాఠశాలల రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ విక్టరీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా విద్యార్థులకు అపుష్ప అవగాహన సదస్సును చప్పట్లతో మారుమ్రోగించిన విజయ కన్వెన్షన్ హాల్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం బాలలత ఐఏఎస్, జిల్లా విద్యాశాఖ అధికారులు, అపుష్ప రాష్ట్ర అధ్యక్షులు, మరికొంతమంది ప్రముఖ ప్రైవేటు విద్యా సంస్థల అధినేతలు. వివరాల్లోకి వెళ్తే, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ స్థానిక మండల కేంద్రంలో శ్రీ విజయ కన్వెన్షన్ హాల్ నందు ప్రైవేట్ స్కూల్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విక్టరీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అపుష్ప అవగాహన సదస్సును అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను ముఖ్య అతిథిగా పట్టుబదన్ని విక్రమార్కురాలు 2 మార్లు ఐఏఎస్ సాధించిన ఎన్ బాలలతను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగిందని, ఈ కార్యక్రమానికి అపుష్ప రాష్ట్ర అధ్యక్షుడు, ఉపాధ్యక్షులతో పాటుగా అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తంతో పాటు మరికొంతమంది ప్రైవేటు స్కూళ్ల వ్యవస్థాపకులు, ప్రముఖ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఈఓ పురుషోత్తం మాట్లాడారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తుకు విద్య ఎంతో ప్రముఖమైనదని, విద్యను కష్టంతో కాకుండా ఇష్టంతో స్వీకరించి చదివిన వారు ఉన్నత శిఖరాలను ఎదగడం ఖాయమని, విద్యార్థులు ఎంతో ఇష్టంతో విద్యను అభ్యసించి ఉన్నత మార్కులను సంపాదించి అఖండ శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎం బాలలత ఐఏఎస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఒక విద్యార్థి ఎదుగుదలకు పట్టుదల, కృషితో పాటుగా సమయం పాలన తప్పకుండా పాటించమని వివరించారు. అంతేకాకుండా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఎవరైనా ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే కష్టపడాల్సిన అవసరం లేదని, వారి జీవిత గమ్యాన్ని వారే ఎంచుకొని సమయాన్ని వృధా చేయకుండా ఆ జీవిత గమ్యం కోసం అనునిత్యం కృషి చేస్తే తప్పక అనుకున్నది సాధించి ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని, అందులో ఏమాత్రం సందేశించాల్సిన అవసరం లేదని తెలియజేశారు. తనతో పాటు తనకు ఊహ తెలియని 11 నెలల పసిప్రాయాన్ని వచ్చిన పోలియో గురించి వివరిస్తూ, ఆమె ఎదుర్కొన్న ఎన్నో ఒడిదుడుకులను విద్యార్థులకు వివరించి తన సక్సెస్ఫుల్ కారణాన్ని తెలియజేయడమే కాక, విద్యార్థులు అడిగినటువంటి తమ సందేహాలకు వివరణలు కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి విక్టరీ హైస్కూల్స్ యాజమాన్యత, రాష్ట్ర ప్రైవేటు పాఠశాల ఉపాధ్యక్షులు అయిన విక్టరీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హాజరైన పలు ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యతలకు శాలువాలు కప్పి కండువాతో సత్కరించి మొమెంటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థి ఆకట్టుకుందని చెప్పవచ్చు. అంతేకాక ఈ కార్యక్రమానికి హాజరైన మీడియా మిత్రులకు కూడా ఈ అరుదైన గౌరవం దక్కడం ముఖ్య విషయమని చెప్పుకోవచ్చు. అంతేకాక ఈ కార్యక్రమానికి హాజరైన అపుష్ప రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు విద్యార్థులను ఉపదేశించి మాట్లాడుతూ, సక్సెస్ అనేది తనంతట తాను రాదని, విద్యార్థుల యొక్క కృషి పట్టుదలే అందుకు కారణమవుతాయని, ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించి పట్టువదలని విక్రమార్కులై తమ జీవితాన్ని ఆశయాన్ని ఏర్పరచుకొని ఆ ఆశయ సాధన కోసం పోరాడాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు నియోజకవర్గ పలు పాఠశాల ప్రముఖ ఉపాధ్యాయులే కాక పలు పాలసీలకు సంబంధించిన ప్రిన్సిపాల్స్, కరెస్పాండెంట్స్, అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. రెడీ సార్. మీ మొదటి పరీక్ష అగ్ని పరీక్ష అనుకుంటున్నారు. వాళ్ళ అగ్ని పరీక్ష కాదు, ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు మన రైల్వే కోడూరులోని జూనియర్ కళాశాల మిత్రుడు ఎస్వి జూనియర్ కాలేజీ కన్సల్టెంట్ ఎస్ఎన్ శ్రీనివాస గారు శ్రీ గురుదేవ వశిష్ఠుడిని ఫోన్ చేసి మన విద్యార్థులందరికీ మెసేజ్ చెప్పండి, రైల్వే కోడూరు నుండి ప్రతి విద్యార్థి కూడా అత్యంత మార్కులను పాస్ కావాలని ఆ తెలుగులో
భారత మేడం గారు ఐఏఎస్ మరియు కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం సార్ గారికి చాలా, ఎందుకంటే 1 వీక్ లోపల చాలా హార్ట్ఫుల్గా అందరూ సహకరించి కూడా ఎంపీసీ బైపీసీ తప్ప సిఈసీ హెచ్ఈసీ ఎక్కడా లేదు. అదేవిధంగా డిగ్రీ కాలేజీలు కూడా మూతపడ్డాయి. కానీ అది కాదు, ఇందాక మన రమేష్ సార్ చెప్పినట్టు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పదవి ఏంటంటే ఒక సివిల్ సర్వీస్ యూపీఎస్. అది చదివితే అది ఎలా ఉంటుందంటే ఒక డాక్టర్ అయితే 10 మందికి ప్రాణం వేయచ్చు, ఒక ఇంజనీర్ అయితే 10 కట్టలా చేయొచ్చు. చదివితే అది ఎలా ఉంటుందంటే ఒక డాక్టర్ అయితే 10 మందికి ప్రాణం వేయచ్చు, ఒక ఇంజనీర్ అయితే 10 కట్టలా చేయొచ్చు. కానీ ఈ రోజు మనం చేసినా లేదని అడిగారంట. కాబట్టి ఆ మాస్టర్ వచ్చి మాకు చెప్పారు, ఇలా మీ స్టూడెంట్ ఈ రోజు నుంచి అయినా ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్యం దిశగా వాళ్ళు ప్రయాణం చేయాలి. దీనికి ముఖ్యంగా 5 Ds అంటారు. దాంట్లో మొట్టమొదటిది డిసిప్లిన్, రెండవది బర్నింగ్ డిజైర్, మూడవది డిటర్మినేషన్, నాలుగవది డివోషన్, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది విడికి ఉంటేనే మీరు జీవితంలో ఏదైనా సాధించారు. మిమ్మల్ని ఎంతో గొప్ప ఆశలతో మీరు మీ పేరెంట్స్ ఈ స్కూల్లో పంపించారు. పర్టికులర్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నా బిడ్డ చదివి బాగా మనల్ని ఆదుకుంటాడు, నా కుటుంబానికి నా గ్రామానికి అందరికీ పేరు తెస్తాను. నేను ఈ క్షణం నుంచి ఇప్పటివరకు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష 4 రోజులు తీసుకుంటారు చెప్తూ ఈ రోజు నుంచి మీరు దీక్ష ప్రారంభించి ఈ 40 రోజులు దీక్షతో చదివితే తప్పకుండా మీరు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో మంచి విజయం సాధిస్తారు. కాబట్టి ముఖ్యంగా మీకు అందరికి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. మీరందరూ కూడాను మొట్టమొదటిసారి పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే పెద్ద అదేం సపరేట్ ఎగ్జామ్ కాదు. దిస్ ఇస్ లైక్ ఆ ఎఫ్ఏ ఎగ్జామినేషన్ లేకపోతే ఎస్సీ ఎగ్జామినేషన్ లాంటిది. పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే ఫోబియా మొదటగా మీ మైండ్ నుంచి తీసే. పబ్లిక్ ఎగ్జామినేషన్ అంటే ఏదో కొత్త ఎగ్జామ్ కాదు. మీరు మామూలుగా రాసే క్లాస్ రూమ్లో రాసే పరీక్ష ఇది కూడా అటువంటిది. కాబట్టి నేటి నుండి 45 రోజులు ఉత్సాహం మాత్రమే ఉంది. సో మీరు మీకు చెప్పినట్టు పొద్దున 5 గంటలు లేస్తే రాత్రి నిద్రపోయే వరకు అయ్యప్ప స్వామి భక్తులు ఎటువంటి కఠిన నియమాలు పాటిస్తారో అటువంటి నియమం ఈ రోజు నుంచి మీరు పాటించాలి. 45 రోజులు ఈ మండలం రోజు పాటిస్తే అలాంటి నేటి నుండి మీరు ఏమేమి చేయాలి అనేసి ఒక లిస్ట్ నేను రాసుకున్నాను. ప్రతిరోజు 5 గంటల నిద్రలేసి కాలకృత్యాలు తీర్చుకొని 10 నిమిషాల పాటు ధ్యానం చేయండి. రెండవ ఒకేసారి ఎగ్జామినేషన్ లేదు, కానీ ఈసారి అవి 2గా చేశారన్నమాట. ఇదివరకు లాస్ట్ ఎగ్జామినేషన్లో ఒకే పేపర్ సెట్ చేశారు. దానివల్ల కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. దానివల్ల ఈసారి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యమైన అంశం ఏంటంటే మీకు చదివేట్లు వాడికి ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న పాపం ఎంతో కష్టపడి ఎక్కడితో బాగా డబ్బులు వచ్చేది. నాకైతే 450 రూపాయలు పర్ మంత్ వచ్చి పంపించేవారు నాన్న. వాడికి వేలల్లో డబ్బులు వచ్చేది. ఎప్పుడు బాగా ఖర్చు పెట్టడం, తిరగడం, వేరే అలవాట్లు. నన్ను ఎప్పుడు చదువుకుంటే ఎగతాలు తీసేవాడు. నేను ఎంపీసీ స్టూడెంట్, వాడు ఆర్ట్స్. కెమెరా కట్టబెట్టుకున్నాం మొబైల్ సార్. ఒక్కసారి సార్ ముందుగా నన్ను ఇక్కడికి ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళకి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తూ ఈ ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా వచ్చే నెలలో పరీక్షలు రాయబోతున్నారు కదా. 10th క్లాస్ ఎగ్జామ్స్. ఎంతమందికి ఎగ్జామ్ అంటే భయం ఉంది చెప్పండి.
అమ్మో ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయి మేము భయపడుతున్నామని చెప్పి. ఓకే, చాలా మందికి భయం అనిపిస్తుంది ఎగ్జామ్ అంటే. డన్. నౌ లిసన్. ఒక్కసారి నేను ఎగ్జామ్స్ ఎలా పాస్ అయ్యాను, చాలా మంది నా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అయ్యారు, ఈ స్టోరీ అంతా మీకు ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా మిమ్మల్ని మీట్ అవడానికి నేను నైట్ 5 వరకు పడుకోలేదు, రాత్రంతా. సో చాలా కష్టపడి మీ దగ్గరకు వచ్చాను. నేను చెప్పే లెక్చర్ మొత్తం జాగ్రత్తగా వినండి, మీరైతే నోట్ చేసుకోండి. ఓకే, మీరందరూ ఇప్పుడు నన్ను చూస్తున్నారు కదా, నేను వీల్ చైర్లో కూర్చున్నాను. నాకు 11 months ఏజ్ ఉన్నప్పుడు పోలియో వచ్చింది. మా పేరెంట్స్ పోలియో డ్రాప్స్ వేయించిన అవి రియాక్ట్ అయ్యాయన్నమాట, పనిచేయలేదు. మా నాన్నగారు ఒక జర్నలిస్ట్ అంటే న్యూస్ పేపర్లో పనిచేసేవాళ్ళు. రోజు ఆయన రాగానే ఆయన జేబులో పెన్ను లాగేదానంట. ఒకరోజు వచ్చారు, నన్ను ఎత్తుకున్నారు, పెన్ను లాగట్లేదు. మా నాన్నగారికి డౌట్ వచ్చింది, ఏంటి అమ్మాయి చేతులు వాడట్లేదని చెప్పి. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే ఇంకేముంది, మీ అమ్మాయికి పోలియో వచ్చేసింది, పోలియో డ్రాప్స్ రియాక్ట్ అయిపోయాయి అని చెప్పి డాక్టర్స్ చెప్పేశారనమాట. చెప్పాక ఇమ్మీడియట్గా మెడిసిన్ ఇస్తే చెయ్యి కొంచెం రికవర్ అయింది. కానీ నాకు ఇంతవరకు నేను నడిచిన గుర్తులో మా అమ్మ వచ్చి బలవంతాన్ని అన్నం పెట్టేది. నా మొక్కం ఎప్పుడు అద్దంలో చూసుకున్నాను, ఎప్పుడు జడేసుకున్నాను, ఎప్పుడు బొట్టు పెట్టుకున్నాను, ఏం గుర్తులేదు. నాకుండే 2 3 డ్రెస్సులు ఉండే, అవి కూడా వాడేదాన్ని కాదు. ఓకే, మనం అనుకుంటాం చదువుకోవాలంటే, మనం ఏదైనా సాధించాలంటే మనకు అంతా కంఫర్ట్స్ ఉండాలని. నేను ఏమీ పట్టించుకోలేదు, ఏమీ నేను లెక్క చేయలేదు. కళ్ళు మూసినా తెరిసినా ఒకటే, చదువుకోవాలని కూడా కాదు. నేను సివిల్స్ ఎగ్జామ్ పాస్ కాకపోతే నన్ను అందరు ఎలా చూస్తారు, ఈ సొసైటీ ఎలా చూస్తుంది, ఈ సమాజం వీళ్ళందరూ ఎలా చూస్తారు, నా ఫ్రెండ్స్ అందరూ ఎలా చూస్తారు బయట, నాకు చాలా భయం వేసేది, నిద్ర పట్టేది కాదు. సో 1.5 year రోజుకి 12 నుంచి 15 గంటలు చొప్పున ఆపకుండా చదివాను. దానికి కారణం చదువు వచ్చి కాదు, నాలో పట్టుదల పెరిగి మాత్రమే. నేను చేసి చూపించాలి, వరల్డ్కి చేసి చూపించాలి. కోచింగ్ సెంటర్స్కి లిఫ్ట్లు ఉండే కాదు, ఓన్లీ మెట్లే. ఢిల్లీలో ప్లేస్ చాలా తక్కువ ఉండేది, నేరో మెట్లు అనమాట. మా అమ్మ మా నాన్న బయట ఉండే ఆటో డ్రైవర్స్, రిక్షా డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి సాహసం చేయరా డెంబక, ఐఏఎస్ కొట్టొచ్చురా అని చెప్పి నా పైన జోక్స్ చేసి నవ్విచ్చారనమాట. ఒక మాట చెప్తారు ఆయన, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోయావు అనుకో, సమాజం ఎవరు నేను గుర్తుపెట్టుకోరు. కష్టమైనా సరే సాధించావనుకో, ఒక్కసారి ఒక ర్యాంక్ అవుతారా, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అవుతారా, సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ అవుతారా, మెడిసిన్ చదువుతారా, మీ ఇష్టం. కానీ టార్గెట్ పెట్టుకోండి. 10th అయ్యాక అప్పుడు ఆలోచిద్దాం, ఇంటర్ అయ్యాక అప్పుడు ఆలోచిద్దాం, డిగ్రీ అయ్యాక అప్పుడు ఆలోచిద్దాం. అలా చేస్తే జీవితం యావరేజ్కి వెళ్ళిపోద్ది. అందరూ బతుకుతారు, కానీ మన వల్ల, మన చదువు వల్ల ఎంతమంది జీవితాలు ఇంపాక్ట్ చేయగలిగాం, ఎంతమంది జీవితాల్లో మార్పు తేగలిగాం, అది చాలా ఇంపార్టెంట్. మీకు ఒక చిన్న నిజం జరిగిన కథ చెప్తాను. తమిళనాడులో ఒక అబ్బాయి ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్, విష్ణు నాయర్ అని. పల్లెటూళ్ళకి వాటర్ లేవు, ఒక పల్లెటూరుకి కష్టపడి వాటర్ ఇప్పించాడు. ఆ ఊరికి అబ్బాయి పేరు పెట్టారు. మీరు ఏ ఫారెన్ కంట్రీ వెళ్తే ఊర్లో మీ పేరు పెడతారు, ఊరికి ఎక్కడికి వెళ్తే మీ పేరు పెడతారు. ఇందాక కృష్ణతేజ అని చెప్పాను కదా, ఇంత పెద్ద హాల్ నిండా అబ్బాయి పెయింటింగ్స్ ఉంటాయి, అబ్బాయి ఫొటోస్ ఉంటాయి, పిక్చర్స్ ఉంటాయి. ఇంత పెద్ద హాల్ నిండా కనీసం 500 వెయ్యి ఎవరు ఇస్తారు తెలుసా? కోవిడ్ టైంలో
అనేక మంది అనాథైన పిల్లలు, ఫ్లడ్స్ లో పేరెంట్స్ కోల్పోయిన పిల్లలు. మనం ఇప్పుడు చిన్న చిన్న ఎగ్జామ్స్ గురించి ఆలోచించాలా? ఈజీగా విత్ ఇన్ 40 days టార్గెట్ పెట్టుకుని ఎగ్జామ్ లో పేపర్ కంప్లీట్ చేయాలి. ఎగ్జామ్ పేపర్ కంప్లీట్ చేయాలి. ఇప్పటి నుంచి మీరు ఆ టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. ఇంపార్టెంట్ కీవర్డ్స్ అండర్లైన్ చేయాలి. ఓకే, చేసి మీ దగ్గర టాప్ స్కోర్స్ తెచ్చుకున్న తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిన వెంటనే 1 month ఆలోచించండి. గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీ లైఫ్లో నెక్స్ట్ ఏం అవ్వాలనుకున్నారో టార్గెట్ పెట్టుకోండి. రోజుకి 2-3 hours ఆ టార్గెట్ మీద వర్క్ చేయండి. చిన్న చిన్న విషయాలు, టైం వేస్టింగ్స్, చిన్న చిన్న ఫైటింగ్స్, చిన్న చిన్న వ్యామోహాలు అన్ని పక్కన పెట్టి ఫోకస్ ఆన్ యువర్ టార్గెట్. I don't want to see young Indians to work in Kuwait or Dubai. You should work for India. Okay? Done. All the best. Thank you. Thank you very much. నేనే మొదలనే పెద్ద అనేసి కానీ వాళ్ళ సమాజానికి భవిష్యత్తులో మాత్రం we can build connection with India. నాకు ఒక డౌట్ ఉంది. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషనల్ అన్న చేయరు? నాకు ఇన్స్పిరేషన్ నా ఛానల్ నా స్టోరీ గురించి చెప్పాను కదా. నాకు ఇన్స్పిరేషన్ వచ్చిందంటే నేను చేసిన ఛానల్ ఈ ఉన్న వాళ్ళకి కానీ మీరు ఎలాంటి సజెషన్స్? పైగా ఎక్స్టర్నల్ అపియరెన్స్ జడ్జ్ ఎ పర్సన్ బేస్డ్ ఆన్ దే క్యారెక్టర్. ఓకే సార్. సార్ ఇక్కడ చూడండి సార్. వన్ మోర్ సార్, వన్ మోర్.